అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కాబట్టి నేను ఆయన గురించి ఒక చిన్న విషయం, చాలా వరకు ఆయన గురించి తెలియని వాళ్ళు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందువుల్ని వేరే మతంలోకి మారమన్నాడు అని చెప్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందువుల్ని అంటే ఇతర మతాల్లోకి మారమనలేదు. మన హిందువుల్లో ఉంటే ఎస్సీ ఎస్టీకి ఈక్వాలిటీ లేదు అంటే క్యాస్ట్ ఫీలింగ్తో చూస్తున్నారు, మీరు మతం మారండి అని చెప్పాడు. అంటే ఏ మతాన్ని స్వీకరించమన్నాడు అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించమన్నాడు. బౌద్ధ మతం అంటే ఒకప్పుడు అది హిందూ మతం నుంచి వచ్చింది. ఇది కొంచెం తెలుసుకోండి. అంటే తెలియని వాళ్ళు అంటే తప్పులేదు, వాళ్ళకి తెలియక అనుకుంటున్నారు. తెలియని వాళ్ళు అంబేద్కర్ వేరే మతాన్ని స్వీకరించమన్నాడు, హిందూ మతం కాదు, హిందూ మతాన్ని లేకుండా వేరే మతాన్ని స్వీకరించమన్నాడు అట్లా బ్యాడ్గా అనుకుంటున్నారు. దయచేసి అంబేద్కర్ ఏమి అంటే పరమతాన్ని ఏమి స్వీకరించమనలేదు, హిందూ మతం నుంచి వచ్చిన బౌద్ధ మతాన్ని స్వీకరించమన్నాడు. ఎందుకంటే అప్పుడన్నా కొంచెమన్నా మార్పు వచ్చేదేమో, అంటే వాళ్ళు మరీ అది అంటరాని వాళ్ళగా చూడకుండా ఉంటారేమో అనేసి అలా చెప్పుంటాడు. దయచేసి మీరు ఎవరు అంటే తప్పుగా అర్థం చేసుకోకండి.